సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్లు చేసే వాళ్లకు కళ్ళు తెరిపించే ఒక విషాదకరమైన అంతర్జాతీయ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. స్పైడర్ మ్యాన్ ఆఫ్ ది ఓమెన్ గా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న 30 ఏళ్ల సాహసికుడు అల్ ఖకా ఇబ్న్ అంతర్ ఒక అగ్నిపర్వతం గుంతలో పడి ఘోరంగా ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఏం జరిగిందంటే, యోమెన్ దేశంలోని బాలే ప్రావిన్స్ లో ఉన్న ప్రసిద్ధ హార్ద డ్యామ్ ఓల్కోవిక్ ట్రెకర్ అంటే ఒక అగ్నిపర్వత గుంత లాంటి కొండ ప్రాంతంలో అంతర్ ఒక ప్రమాదకరమైన సాహసానికి పూనుకున్నాడు. దాదాపు 120 మీటర్ల లోతు ఉండే ఆ నిట్ట నిలువు కొండ రాళ్లను ఎలాంటి రోప్లు గాని, సేఫ్టీ బెల్టులు గాని లేకుండా కేవలం చేతులతో మాత్రమే ఎక్కడానికి ట్రై చేశాడు. అయితే దురదృష్టవశాత్తు పైకి ఎక్కుతున్న క్రమంలో ఒక్కసారిగా పట్టు తప్పడంతో నేరుగా 120 మీటర్ల లోతైన అగ్నిపర్వత గుంతలోకి పడిపోయాడు. ఆయన పట్టు తప్పి కింద పడిపోతున్న ఆ భయానక దృశ్యాలు అక్కడ ఉన్న కెమెరాలో రికార్డ్ అవ్వగా సివిల్ డిఫెన్స్ అథారిటీ ఆ వీడియోను రిలీజ్ చేసింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం ఆ లోతైన గుంత అడుగున ఉన్న సల్ఫర్ నీటిలో దాదాపు 30 మీటర్ల లోతులో ఉన్న అంతర్ మృతదేహాన్ని 4 గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. సోషల్ మీడియాలో ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా కొండల అంచున వేలాడుతూ చేసే ఈ ప్రమాదకరమైన స్టంట్లతో అంతర్ లక్షలాది మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. కానీ అదే క్రేజ్ ఈ రోజు అతని ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు సోషల్ మీడియాలో సాహసాలు చేసేవాళ్లు ఖచ్చితంగా సేఫ్టీ నిబంధనలు పాటించాలని, లేదంటే ఇలాంటి ఘోరాలే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.